పైకెత్తండి. ప్లే కార్డ్స్ అందరూ పైకెత్తాలి. వర్ధిల్లాలి. అమ్మా శ్వేత గారు మాట్లాడండి అమ్మా, గట్టిగా మాట్లాడండి, మైక్ దగ్గర పెట్టుకోండి. మీరు ఎవరో చెప్పుకోండి అమ్మా, మీరు ఎవరు చెప్పి ముందు ఏ జిల్లా నుంచి వచ్చారు మీ పోస్ట్ చెప్పుకున్న తర్వాత మీరు మాట్లాడండి అమ్మా. సార్ దయచేసి ఇక వెనక వైపు చాలా ఖాళీ ప్లేస్ ఉంది, ఈ మెట్ల వైపు నిలబడాలి. మెట్ల ఎక్కండి అందరూ. నాశారు. Good afternoon, all of అందరూ you. మెట్ల మీద రావాలి. My name is Sweta. I am from ZPH మిత్రులారా, Sargolnu, Bapulpadu, కింద ఉన్నటువంటి Krishna district. ఉపాధ్యాయులు I am working as a SA English in ZPH Sargolnu. ఈ రోజు భావి భారత పౌరుల్ని ఎంతో ఘనంగా తీర్చిదిద్దడానికి 2025 మెగా డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి 16,343 మంది ఇక్కడ మెగా డిఎస్సి ఆత్మగౌరవ సదస్సుకు విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులు ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాభివందనాలండి. ఈ రోజు మనందరం ఇక్కడ మీట్ అవడం అనేది ప్రతిదాన్ని మన పైన వాళ్ళు చల్లేటువంటి బురద ఏదైతే ఉందో, ప్రతిపక్షాలు చల్లేటువంటి బురద ఏదైతే ఉందో, మీది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని వాళ్ళు చెప్పడం ఏదైతే ఉందో దాన్ని ఖండించడానికి మనందరం ఇక్కడ మీట్ అయినందుకు, మీరందరూ పర్సనల్ గా కేర్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక అబద్ధాన్ని నిజం 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 అని 100 సార్లు చెప్తే అది అబద్ధమైన నిజమైపోతుంది. కాబట్టి మనందరం ఇక్కడికి వచ్చి ఈ వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అది నిజం కాదు అబద్ధం అని ప్రూవ్ చేయడానికి మనందరం ఇక్కడికి రావడాన్ని గర్విస్తున్నాను. ఇది మెగా డిఎస్సి చాలా పారదర్శకంగా జరిగింది. మీ అందరికీ తెలుసు, మనందరం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మన ఫ్యామిలీస్ కూడా దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్ ని రీచ్ అయ్యాము. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాలని వస్తే మన మీద బురద చల్లే కార్యక్రమాన్ని అందరూ కూడా చేస్తా ఉన్నారు. దీన్ని ఖండించాలి. అందరికీ ఒకటే చెప్పేది, ఇది మెగా డిఎస్సి దగా డిఎస్సి కాదు. వీఆర్ క్లవర్, వీఆర్ క్లీన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సూర్య ఆయన అనుభవం చెప్తారు. ముందుగా అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే మన మీద ఆరోపణలు చేస్తూ ఇది తప్పు, ఇది కరెక్ట్ గా జరగలేదు అని మనల్ని నిరంతరం అవమానిస్తూ ఉంటే, ఈ 80 సంవత్సరాల భారతదేశంలో మా కష్టానికి, మా త్యాగానికి, మా ప్రతిభకి గుర్తింపు లేదు. రేపు మేము విద్యార్థులకు ఏం బోధించాలి? ఈ రోజు నువ్వు కష్టపడితే రేపు నీ ప్రతిభ ఉంటుందని ఎలా బోధించమంటారు? ఈ రోజు ఎన్నో త్యాగాలు చేసి మేము సాధించిన ఉద్యోగాన్ని మీరు తప్పు అంటుంటే, మీరు గతం అధికారంలోకి వచ్చినప్పుడు అది తప్పు కాదా? మేము అడుగుతా ఉన్నది ఏంటంటే, మీకు సూటిగా అడుగుతున్నాం, మీరు ఉపాధ్యాయుల గురించి ఆలోచించే ఫలమైతే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు ఉపాధ్యాయులు ఫేస్ చేస్తున్నారు. ఒకసారి రండి, స్కూల్లో ఎన్నో ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయో రండి. డిఎల్ లేవు, ఐఆర్ లేవు, పిఆర్సీ లేవు, ఏమీ లేవు. వాటి గురించి ప్రశ్నించండి. లేదా ఉద్యోగుల యొక్క సమస్యల గురించి మీరు ఆలోచించే ఫలమైతే, ఈ రోజు మేము డిఎస్సి రాసి మేము వస్తా ఉంటే, ఈ రోజు ఈ డిఎస్సి సరికాదు, ఇది కరెక్ట్ కాదు అనడం అయితే సరికాదు. మేము ఉపాధ్యాయులుగా 2025 ఉపాధ్యాయుల ఐక్యతగా మీకు తెలియజేస్తా ఉంది ఏమిటంటే, మేము కష్టపడ్డాం, మాకు ప్రతిభ ఉంది, మేము సాధించాం. మీరు మరింతగా ఉధృతగా వస్తా ఉంటే మేము దీన్ని మరింత ఉధృత చేయడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తూ, ఇంక్లాబ్ జిందాబాద్, జై హింద్. థ్యాంక్ యూ సోదరా. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొహమ్మద్ తసిన్ అలీ గారు ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అలీ. నేను వెస్ట్ గోదావరి నర్సాపురం నుండి వచ్చాను. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్కి వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నరసాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి.
వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని, ఆ సామాజిక వర్గం కాదు. పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు, అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమాని అయిన నీకు, నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను. నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నే కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు ఈ రోజు రండి. సూపర్ బ్రదర్. ఇది ఇలాంటి కథలు వెతలు ఎన్నో ఉన్నాయండి. ఒక్కొక్క పోస్టు 15 లక్షలు 20 లక్షలు పెట్టి కొన్నామంటున్నారు. 15 లక్షలు కాదు కదా, 3 పూట్ల తినడానికి 15 రూపాయలుంటే చాలు. అన్నా క్యాంటీన్ లో ఆ 15 రూపాయలతో 3 పూటలు తిని డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం కొట్టిన కథలు వెతలు తరిచి చూస్తే మన అందరిలో సోదరులు ఎంతో మంది ఉన్నారు. జగన్ గారు వినండి, 15 లక్షలు మా దగ్గర లేవు. 15 రూపాయలతో 3 పూటలు అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి మేము ఈ డిఎస్సి కొట్టాం సార్. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి సార్. నిజం తెలుసుకోండి సార్, నిందలు మానండి సార్. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడతారు. అంబేద్కర్ స్మృతివనానికి విచ్చేసినటువంటి 2025 మెగా డిఎస్సి క్వాలిఫైడ్ విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున 2025 మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటున్నారు. ఇది చాలా తప్పు. ఈ విమర్శలు మానుకోవాలి. నేను ఎన్టీఆర్ జిల్లా తిరువురుడి జీవన్ గంపలగూడెం మండలం ఉమ్మడిదోరపల్లి గ్రామం నుంచి వచ్చాను. నా పేరు బలుసుపాటి ప్రవీణ్ కుమార్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లోని సెలెక్ట్ అయ్యాను. అయ్యా, మీరు గమనించాల్సింది ఏంటి అనంటే, 5 సంవత్సరాల పాలనా కాలంలోనే ఇకనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు, ఇకనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పి అహోరాత్రులు శ్రమించాము, కష్టపడి చదువుకున్నాము. కానీ మీ హయాంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ 2024 జూన్ లో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 2025 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చింది. అనేక మంది 6 నుంచి 7 లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. వీళ్ళందరికీలో కూడా ఒక ఆశ వచ్చింది, మరి కూటమి వచ్చింది, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. మన ఆశల్ని మన కళల్ని నిజం చేసుకోవాలని తపనతోని మేమందరం కూడా కష్టపడి పనిచేసాం, కష్టపడి చదువుకున్నాం. మరి భార్య బిడ్డలకు దూరమై చదువుకున్నాం, పేదరికాన్ని ఆకలి బాధల్ని భరించాము. మరి ఈ నిరుద్యోగ సమస్య నుంచి బయటపడాలని, మా జీవితంలోనే ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఆశతోని రోజుకి 24 గంటల్లో 12 నుంచి 14 గంటలు కష్టపడి మేము భార్య బిడ్డలకు దూరం అయిపోయి పస్తులుండి అప్పులు పాలయ్యి ఏదైనా సరే ఈసారి, ఎందుకంటే నేనే నా వ్యక్తిగతంగా చూస్తే నాకు 46 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఉద్యోగాన్ని సంపాదించకపోతే ఇక నాకు జీవితంలో ఉద్యోగమే లేదనేటువంటి ఉద్దేశంతో నా శాయి శక్తుల నేను మరి అంకిత భావంతో కష్టపడి చదువుకొని మీ ఉద్యోగాన్ని సాధించుకుంటే, ఈ రోజున మీరు కొనుక్కొని వచ్చారు ఉద్యోగాన్ని, మీరు కష్టపడి రాలేదు. ఇది మీది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ఉంటే మాకు నిజంగా కళ్ళమ్మటి నీళ్లు వస్తున్నాయి సార్. ఇదిగో చాలా బాధపడుతున్నాం సార్. మేము ఆకలి బాధలైనా భరించాం కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేదు. మరి పేదరికంలో పుట్టినప్పుడు కూడా మేము ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. మేము ఎప్పుడూ అవమానాలకు గురి కాలేదు. అంబేద్కర్ చెప్పిండు, విద్య నేర్చుకో, విలువ పెంచుకో, నీ వ్యక్తిగత ఔన్నత్యాన్ని పెంచేది ఎడ్యుకేషన్ మాత్రమే అని చెప్పిండు. టీచర్ అంటే మేకర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, టీచర్ అంటే మరి పిల్లర్ ఆఫ్ ది నేషన్. అటువంటి మేకర్ ఆఫ్ ది టీచర్ ని, ఒక సొసైటీ నిర్మించేటువంటి వ్యక్తిని ఈ విధంగా అన్యాయంగా మాట్లాడటం, అనవసరంగా మాట్లాడటం, మీరు విలువలు లేనటువంటి వాళ్ళు, మీరు అర్హతలు లేనటువంటి వాళ్ళు, మీరు ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావచ్చు, మీరు పదవులను అనుభవించవచ్చు. కానీ మేము ఇంత చదువుకొని ఎప్పటి నుంచో మా యొక్క నిరుద్యోగం, మా యొక్క బాధలను పోగొట్టుకోవడానికి ప్రభుత్వం వేసినటువంటి డిఎస్సికి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే మేము కొనుక్కొని వచ్చామా? మేము పేదరికంలో పుట్టాం సార్. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని, ఎస్సీ మాదిక కులస్తులను. మేము మా ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మేము ఒక ఉమ్మడి దేవరపల్లి ఒక 1100 మంది ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించినటువంటి వాడిని. మేము అంచెలంచెలుగా కష్టపడి ఈ రోజున 46 సంవత్సరాల వయసులో నేను ఉద్యోగాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉందో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో
ఇచ్చినటువంటి మాట ప్రకారం, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం, వాళ్ళు చేసినటువంటి వాగ్దానం ప్రకారం మొదటి సంతకం చేసి మరి పారదర్శకంగా ఎక్కడా తప్పులు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా పరిశీలించి అర్హులను ఎంపిక చేసి ఉద్యోగాలను ఇచ్చి మా నిరుద్యోగులందరికీ కూడా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చి మాకు ఒకేసారి దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ, మరి క్రిస్మస్ పండుగ, రంజాన్ పండుగని మా జీవితాల్లో తీసుకొచ్చారు. మా కుటుంబం ఈ రోజున ఎంతో సంతోషంతో ఉంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమర్థవంతంగా తమ పాత్ర పోషించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారికి మీకు అంబేద్కర్ సాక్షిగా మీరు ఇక్కడ లేరు సార్, మీరు ఇక్కడుంటే అంబేద్కర్ సాక్షిగా నేను సాష్టాంగ ప్రమాణం చేసి మీకు పాదాభివందనం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇది మన మెగా డిఎస్సీ కాదు, మరి మెగా డిఎస్సీ కాదు అంటున్నటువంటి వాళ్ళందరూ కూడా నోరులు మూసుకోవాలని, అన్యాయ మాటలు మాట్లాడకుండా ఆపివేయాలని, అటువంటి విమర్శల్ని మారుకోవాలని. మీ పరిపాలన చూశారు, మీ పరిపాలన బాగలేదనే మరి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పక్షంగా మరి ఇదిగో ఇక్కడ ఉన్న కృష్ణానది సాక్షిగా విజయవాడలోనే మీ యొక్క పరిపాలనని కృష్ణానదిలో కలిపేశారు, బంగాళాఖాతంలో భూస్థాపితం చేశారు. ఇకనైనా మారుకోండి. ఏదైనా శాతనైతే ఉపాధ్యాయులకు మేలు చేసే పనులు చేయండి, తప్ప కీడు చేసేటువంటి మాటలు మాట్లాడొద్దని, ఇదిగో మమ్మల్ని ఏమాత్రం అవమానించొద్దని, మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయొద్దని ఈ అంబేద్కర్ సాక్షిగా మరి మా మెగా డిఎస్సీ అందరి తరపున ఇది ప్రత్యేకంగా అటువంటి మాటలు మాట్లాడేటువంటి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులకి తెలియజేస్తూ, మా అందరి జీవితాలు వెలుగు తెచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులందరికీ కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మెగా డిఎస్సీ వర్ధిల్లాలి, 2025 మెగా డిఎస్సీ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, మెగా డిఎస్సీ 2025 ఉపాధ్యాయుల ఐక్యత. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, అద్భుతం. పసుపులేటి చిరంజీవి గారు, పల్నాడు జిల్లా. నమస్కారం అండి, నా పేరు పసుపులేటి చిరంజీవి, మాది ఎరుకలపూడి, తెనాలి మండలం. ప్రస్తుతానికి నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గురజాల్లో పనిచేస్తున్నానండి, పల్నాడు జిల్లా. మొట్టమొదటిగా 16,000 మంది ఉపాధ్యాయులు కాదండి, 16,000 కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి కూటమి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మన మంత్రి వర్యులు లోకేష్ గారికి మొట్టమొదటిసారిగా మా డిఎస్సి అభ్యర్థులందరి తరపున కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తున్న వేళ 50,000 మందిని ఒక చోట చేర్చి 16,000 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందచేయటం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎంతో క్రమశిక్షణ, ఎంతో నిబద్ధతతో ఉంటేనే అది చేయగలం. దానికి తోడు అక్కడకు వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కేటాయించినటువంటి కుర్చీ మీద తన యొక్క పేరు రాసి ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని పెంచినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం రుణపడి ఉండాలండి. ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచారు. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనల్ని గౌరవించారు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. అలాగే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మనల్ని అగౌరవంగా చూస్తున్నారు కాబట్టి దానిని వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందండి. ఉపాధ్యాయులము, మంచి చెప్పాల్సిన వాళ్ళము. మనం ఏది చేస్తే సమాజం కూడా అదే చేస్తుంది. సమాజానికి నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుని భుజస్కంధాల మీద ఉందండి. ఖచ్చితంగా ఇది మెగా డిఎస్సి అనండి, దగా డిఎస్సి ఎట్టి పరిస్థితిలో కాదు. మేము రోడ్డు మీద వెళ్తుంటే ఏమండి ఇది నిజంగా వచ్చిన ఉద్యోగమేనా అని మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి డిఎస్సి అభ్యర్థులు అందరి తరపున చెప్తున్నాము, మా పేరు, మా కేటగిరీ, మా మార్కులు, మా ర్యాంకు, మాకు కేటాయించినటువంటి పాఠశాల పేరుతో సహా ఆన్లైన్ లో ఉంది. వెళ్ళి ఎవరికి కావాలంటే వాడు చెక్ చేసుకోండి. ఇది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. కష్టపడి మేము సంపాదించుకున్న మా హక్కు, ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి మేము సంపాదించుకున్న మా హక్కు. దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడద్దు. ఉపాధ్యాయులను గౌరవించండి, అది సమాజానికి చాలా మంచిది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్. సూపర్ అండి. ఇప్పుడు బాపట్ల జిల్లా నుంచి మనలోని ఒక టీచర్ గారి ఒక తండ్రి గారు వచ్చున్నారు, ఆయన మాట్లాడుతున్నారండి. మాది బాపట్ల జిల్లా అండి, పెద్దయాగల్ల మూడి, పొచ్చూరు మండలం, తులసి వెంకటేశ్వరరావుని. మా అమ్మాయి పేరు తులసి నాగరాజ. నేను రూపాయి ఖర్చు పెట్టలేదు, చదువుకుందండి, ఉద్యోగం వచ్చింది. మేము చిన్న రైతులము, పొలం పని చేసుకుంటాము. నేను గాజుల బేరం చేస్తాను, చదివించుకున్నాను. జై హింద్.
సూపర్ సార్, సూపర్. వైసీపీ నాయకులారా వింటున్నారా? ఇలాంటి ఎంతో కథలు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి చదివించుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గోపాల్ గారు సార్. అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్, చింతపల్లి, మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను పెద్దనిండ్రకొలను నిడమరి మండలం హై స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు టెట్ 150కి 122 మార్క్స్ వచ్చాయి. నేను 2014 నుంచి 2019 వరకు 1000 కళ్ళతో వేచి చూశాను డిఎస్సి వేస్తారని. మా నాన్న పొలంలో పనిచేసేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఉంటుందా డిఎస్సి, ఇక ఉండదేమో అని నిరాశతో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. నవంబర్లో 2024 నవంబర్లో టెట్ పెట్టింది. టెట్ చాలా టఫ్గా ఉంది. అది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు 122 మార్క్స్ కొట్టాను. వీఆర్ ఆల్ మెరిటోరియస్. దిస్ విజయవాడ టుడే విట్నెస్ Indian Ocean. It is 2025 DSC meritorious Ocean. These are the meritorious students and selected. We are talented teachers. Nobody questioning us. నేను ఒకటే అడుగుతున్నాను, 2014 నుంచి 2019 వరకు ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత మెరిటోరియస్ టీచర్స్ ని సెలెక్ట్ చేసినటువంటి ఈ గవర్నమెంట్ ని ఎలా డౌట్ పడుతున్నారు అని అడుగుతున్నాను నేను. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ బాబు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ ఒకసారి సార్, ఇంకా అక్కడ కొంతమంది టీచర్లు వెయిట్ చేస్తున్నారు. సార్ దయచేసి థ్యాంక్ యూ సీఎం సార్. చెప్తున్నారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. సార్ ఇప్పుడు మాధవి ప్రియదర్శిని గారు కృష్ణా జిల్లా నుంచి మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా తోటి ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు. ఇది మనం కొద్దిగా బాధపడాల్సిన విషయం, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఒక అబద్ధాన్ని నిజం 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 అని ప్రతిసారి చెప్తున్నారు, కానీ దాన్ని అది కాదు ఇది జరిగింది అని చెప్పడానికి ఒక వేదికను మాకు ఇలా అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక సంవత్సరం, ఒక నెల, ఒక రోజు పడ్డ కష్టం కాదండి. సంవత్సరాలు ప్రతి టీచరు, కొంతమంది అయితే వాళ్ళకి ఇంట్లో కంపల్సరీ సిచ్యువేషన్, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కంపల్సరీగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలి, లేకపోతే ఇల్లు గడవదు. అలా చేసుకుంటూ వాళ్ళు కష్టాలు పడుకుంటూ ప్రిపేర్ అయ్యి ఇదే లక్ష్యం, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అన్నట్టు ప్రిపేర్ అయ్యామండి. ప్రిపేర్ అయ్యి 1-2 మార్కుల్లో బై మిస్టేక్ వాళ్ళు అనలిటికల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయిన వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని తీసుకుని వాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే అవేర్నెస్ లేక వాళ్ళని ఒక అవకాశంగా తీసుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దేనికి కూడా ఇక్కడ దుష్ప్రచారానికి అవకాశం లేదండి. ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్స్. అది ఒక మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టారు. వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ మేడం గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద తీసుకొచ్చారు. ఎంత డీప్ గా స్క్రూటినైజ్ చేసి వెరిఫికేషన్ జరగకపోతే అది ఎలిమినేట్ చేస్తారండి. ఈ మేడం గారు కొనుక్కోవాలంటే పోస్ట్ ఎంతసేపు మేడం? ఆవిడ కొనుక్కోవాలంటే ఎంతసేపు అండి? ఒకటే అన్నారు, మీరు మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఈడబ్ల్యూఎస్ అలా వర్తిస్తుందండి, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అండ్ యు ఆర్ ఎలిమినేటెడ్. అంతే. చూడండి ఎంత జెన్యూన్ గా జరిగిందో. ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు తీసుకున్నారు వాళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళు. అలా స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ జరిగింది. ఫస్ట్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈస్ జెన్యూన్ అండ్ క్లియర్, and this government did not bring anything into the politics. Everything is clear and transparent. For that one live experience, we all DSC 2025 candidates have experienced during the appointment time. That day, Honorable Education Minister, when he get onto the stage, he asked apologies just when they played the Yuvagalam song regarding this education program. So that is the number one sign that they are not bringing into the politics. So this is a noble profession. The teaching is a noble profession that creates all professions. Please kindly understand and don't make this type of gossips and rumors. Thank you so much. థ్యాంక్ యూ మేడం గారు. చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు. నా పేరు శనగల చంద్రశేఖర్. నేను గుంటూరు జిల్లాలో నివసిస్తున్నాను. ఈ 2025 మెగా డిఎస్సిలో నా జీవితంలో మరుపురాని రోజు. ఉపాధ్యాయ జీవితంలో ఎంటర్ అయ్యి
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండాలన్న చిరకాల వాంఛ నెరవేరినటువంటి రోజు. ఎంతో కాలం శ్రమించాను, ఎన్నో డిఎస్సీలు రాశాను, కానీ వయసు మీరిపోతుంది, ఇంకా డిఎస్సి కొట్టలేను అనే నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆశాకిరణంగా 2025 డిఎస్సి నా జీవితంలో వెలుగురేఖలు నింపింది. నేను విజువల్ హ్యాండిక్యాప్ పర్సన్ అయినా ఒకే కంటితో కన్ను చూపు సరిగా లేకున్నా రాత్రింబవళ్ళు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడి చదివాను. కంటపుట నీళ్లు కాదు, వద్దు చదవద్దు అంటున్నా, లేదు నా జీవితంలో నా కోరిక నెరవేర్చుకోవాలి అనుకుని రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఈ మెగా డిఎస్సిలో విజయం సాధించాను. నా జీవిత కళ నెరవేర్చుకున్నాను. ఇలాంటి ఆనందంలో మరి ఎవరో ఇది దగా డిఎస్సి అంటుంటే బాధతో ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువుని అవమానించిన వాళ్ళ చరిత్రలో వాళ్ళు నిలవలేరు, భ్రష్టు పట్టిపోతారు. గురువుని అవమానించిన వాడికి